2026 టీ20 ప్రపంచ కప్ నుండి బంగ్లాదేశ్ను ఐసీసీ బహిష్కరించడం వల్ల తలెత్తిన తీవ్ర వివాదంపై సహా ఆతిథ్య దేశమైన శ్రీలంక ఎట్టకేలకు తన మౌనాన్ని వీడింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో పర్యటించడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఐసీసీ వారి హైబ్రిడ్ మోడల్ అభ్యర్థనను తిరస్కరించి వారి స్థానంలో స్కాట్లాండ్ను ఎంపిక చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు తాము ఈ విషయంలో పూర్తి తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్లు ప్రకటించింది. ఇక బంగ్లాదేశ్ తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడాలని కోరినప్పటికీ ఐసీసీ నిబంధనలకు కట్టుబడి ఉంటామని శ్రీలంక తెలిపింది. ఇక దీనిపై స్పందించిన శ్రీలంక క్రికెట్ కార్యదర్శి బందుల దిశానాయక భారత్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ అన్నీ మాకు స్నేహపూర్వక దేశాలే కాబట్టి మేము ఎవరి పక్షం వహించము అని స్పష్టం చేశారు. గతంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా భారత్ విషయంలో ఐసీసీ సానుకూలంగా స్పందించి ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కఠినంగా వ్యవహరించిందనే విమర్శలు ఉన్నప్పటికీ కూడా శ్రీలంక మాత్రం తమ పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలను కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇస్తోంది.